ఉపాధ్యాయులు గారికి, నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. తెలంగాణ మాగాణం పండించిన కవిశ్రేష్ఠుల్లో మహారథి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారు ఒకరు. కవిత ప్రయోగ దత్తతరించిన దాశరథి బహుముఖ ప్రజ్ఞానిధిగాను కవి ఉద్యమశీలి మహాభక్త అనువాద ప్రక్రియ దురంధులు అన్నిటికన్నా మంచి మానవత్వపు కట్టిన స్నేహశీలి 22వ తారీఖు 7వ నెల 1925న శ్రీమాన్ వెంకటాచార్యులు శ్రీమతి వెంకటమ్మ గారికి జన్మించారు. పుట్టగానే పద్మనాభ నాముడి దాశరథి గారి పట్ల నిజమైంది. పాఠశాలలో జరిగిన కవి సమ్మేళనంలో 12 ఏళ్ల వయసులోనే 25 పద్యాలు చదివాడట. దానికి సుభేద్ర నారాయణరావు గారు అభినందిస్తూ 100 రూపాయలు ఇచ్చారట. దానికి దాశరథి ఎంతో సంతోషపడిపోయాడు. నారాయణరావు గారు అభినందిస్తూ దాశరథి ఇలా అన్నాడట, एक दिन तेलुगु का शायर आजम बनेगा, ఏదో ఒక రోజు నువ్వు తెలుగు మహాకవి అవ్వగలవు. ఆ భవిష్యవాణి నిజమైంది. దాశరథి తెలుగు మహాకవిగా పరిణమించడే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా నియమితుడై అపార కీర్తిని గడించాడు. ఈయన సాహిత్యంలో దేశభక్తి, అభ్యుదయ దృక్పథం, సాంప్రదాయ వివేకం, శృంగార భావన ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తినడంతో సమరం 1947 ప్రచురితమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1948 నుంచి 1987 వరకు ఈయన రచనలు 31 రచనలు రచించాడు. ధన్యవాదాలు. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు నాతోటి చదువుతున్న విద్యార్థులకు నమస్కారం. నేను 1949లో శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారు నన్ను రచించారు. శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు నాకు తొలి పలుకు రాశారు. కవితా ఖండికలు జైలు నుండి విడుదలైన కొత్తలో రాసినది నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల ఆగబాటు, భారత స్వతంత్రం, భారత సైన్యాలు హైదరాబాద్ ప్రవేశం, నిజాం రాష్ట్ర పతనం నా కావ్యంలో రచనలకు పునాదులు అగ్నిధారల ప్రవహిస్తుందా అని చాలామంది ఆక్షేపించారు. అగ్ని అనేది చైతన్యానికి సంకేతం. ఆ చైతన్యం ఒక మానవుని హృదయంలో నుండి మరొకరిలోనికి ప్రవేశించి జాతిని అంతటినీ ఏకం చేస్తుంది. దాశరథి అనగా మన స్మృతి పదంలో పరులెత్తే పద్యం. ప్రాణములొట్టి ఘోర ఘనాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించి ఎముకల్సి చేసి పొలాలు దున్ని భోషానములను నవాబుకు స్వర్ణమునింపిన రైతుడే తెలంగాణము రైతుడే ముసలి నక్కకు రాచరికము దత్తుడే. ఓ నిజాము పిశాచమా కానగరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలోన దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. జైల్లో రథాకాలు ప్రవేశించి దాశరథిని చితకబాది పడవేసి దొరికారు. మూతి పగలగొట్టారు. 3 రోజులు అన్న పాని ఆదులు మృంగిళ్ళు పడలేదు. ఆ అనుభవాన్ని అంతా పద్యాలలో పలికించాను. దాశరథి కవితాశ్రములని చాలా వాడి అయినవి. ఆ కవితాశ్రములు అగ్నిబాణములు అనుకోవడం న్యాయం కాదు. వీధిలో అనేకము మదిలో మధురము భావాలను పులకెత్తించే కుసుమ శిరాలు కూడా ఉన్నాయి. దాశరథి కావ్యాన్ని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు శ్రీ వట్టికోట అల్వారు స్వామి అంకితం ఇచ్చారు. ఆ కవితలో అలో స్వార్థం రాచరికం శరపే లోకంలో నిస్వార్థం ఆశ్రయింపు ఎరుగని వాడు స్వసుఖం కోరని వాడు వారం మారని వాడు మనిషి మనసులోని మంచినే కానీ చెడు అని మాలిన్యాన్ని వెతక తలపట్టని వాడు మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు. అటువంటి అభిధానమైన నన్ను శ్రీ వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చారు. దాశరథి రచించిన మరొక పుస్తక రుద్రవీణను ఆహ్వానిస్తున్నాను. ఖండకావ్యాన్ని నన్ను దాశరథి కృష్ణమాచార్యులు 1950లో జన్మించారు. నా పుస్తకంలో దాదాపు 18 కవితా ఖండికలున్నవి. దాంట్లో ఒక చిన్న కవితలోని పద్యం, చింతల తోపులో కురియు చింతులకు తడి ముద్దయైన బాలింతయొడియిన్ శయనించు పసిరెక్కల మొగ్గబోని బిడ్డకున్ గొంతలు లేవు కప్పుటకు బొంది హిమంపై పోవునేమో సాగింతులు రుద్రవీణ పయనించుక వెచ్చని అగ్ని గీతముల్. పద్యంలో నాటి తెలంగాణ ప్రాంతాలు
తలదాచుకోవటానికి ఇల్లు లేని పేదల టికెట్లు స్పష్టంగా వ్యక్తమవుతాయి. కనీసం బాలెంత అని కనకరించి ధనవంతులెవరు తలదాచుకోవటానికి ఇంత చోటు ఇచ్చినా పాపాన పోలేదని భని. బీదరికానికి బొంతలు ప్రతీక. కనీసం కప్పుకోవటానికి అవి కూడా లేవు. బీదవారికి భూమి పాకలే మహాసౌదాలు అని రుద్రవీణపై మ్రోగిస్తానన్నాడు. రుద్రవీణ అంటే తెలంగాణ అనే భావం. అగ్నిగీతాలు అంటే చైతన్యం రగలించే పద్యాలు. శరీరం వేడెక్కించడానికి పుట్టిన బిడ్డలు కూడా విప్లవ భావంతో పుట్టించ బ్రతికిస్తారు అంటాడు కవి దాశరథి. ఎంతటి గొప్ప భావన! నా జన్మ ధన్యమైంది. దాశరథి రచించిన కవితా పుష్పకాన్ని ఆహ్వానిస్తున్నాను. కవితా పుష్పకాన్ని నన్ను దాశరథి కృష్ణమాచార్యులు గారు 1966లో రచించారు. శ్రీ దేవులపల్లి రామానుజన్ రావు గారికి అంకితమిచ్చారు. నాలో దాదాపు 40 పుస్తక కవితలున్నాయి. అన్ని గొప్ప రచనలే. చదివి అర్థం చేసుకుంటే ఆనందింపదగినవి. వివరణ లేకుండా అర్థమవుతాయి. ఉదాహరణకు నా పుస్తకం నుంచి చిన్న పద్యం. పాల సముద్రమే నడిచి వచ్చిన రీతి, హిమాచల చలాగ్ర శృంగాలు పరాలు సాచి, మనకై అరుదెంచిన బాకి, శాంతి సత్యాలు మనుష్య రూపముందాల్చి, గాంధీ లలితాత్ముడు జ్వాలమతి భరతావని పైన కలిడే అమృతమూర్తి అనుకొండిగా గాంధీ గురించి నా ద్వారా ఇలా గొప్పగా తెలియజేశారు. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఇంకో పుస్తకం తిమిరంతో సమరాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను మహాకవి దాశరథి చేతుల నుంచి జాలువారిన తిమిరంతో సమరం అన్న గ్రంథాన్ని నన్ను 1973 సంవత్సరంలో రచించారు దాశరథి. నన్ను తన తల్లి శ్రీమతి వెంకటమ్మకు అంకితం ఇచ్చారు. నన్ను మెచ్చి కేంద్ర సాహిత్య అకాడమీ వారు తమ 1974 సంవత్సరంలో జాతీయ పురస్కారాన్ని అందజేసి మహాకవి దాశరథిని గౌరవించారు. ముందు మాటలు విద్వాన్ విశ్వం గారు తిమిరంతో సమరం నుండి లోని కాంతి కవాటంలో కృతికలు అవసరమైన కవి కాదు దాశరథి అంటూ ప్రాచీన మహర్షుల్లాగా కవుల లోకంలోని అన్యాయాన్ని, అజ్ఞానాన్ని, తిమిరాన్ని, జనం కష్టాలను తొలగించగలదేమో అంటూ ముందు మాట రాసి దాశరథి కవితా హృదయాన్ని పట్టుకున్నారు విద్వాన్ విశ్వం గారు. దాశరథి స్వయంగా రాసుకున్న ముందు మాటలో ఈ విధంగా రాశారు. దురంతమైన తిమిరంలో అనంతమైన సమరం ఇది. మూఢత్వానికి, మూర్ఖత్వానికి, తిరోగమనానికి తిమిరం పట్టిక. తిమిరంలో సమరం చేసే సైనికుడే కవి. విజ్ఞానానికి, అజ్ఞానానికి జరిగే ఓరాఓరి పోరాటంలో మేధావి వర్గానికి చెందిన ప్రతి వ్యక్తి సైనికుడై పాల్గొనక మానడు అని వివరించారు. రావమ్మ శాంతమ్మ అనే కవితతో నేను మొదలవుతాను. కవి అనేవాడు ప్రతి మనిషి హృదయంలోనూ చైతన్యం చిమ్ముకొని వచ్చేలా చేయాలి. వలయాలు అనే ధ్యేయంలో సరస్సులో జలవలయాలు, ఉషస్సులో హిమవలయాలు,